ఓం శాంతి. మన్మోహిని దీదీశ్రీ గారి అనుభవాలు కొన్ని నిన్నటి వరకు విన్నాము. జగదీష్ బైజీ వినిపించినటువంటి అనుభవాలు ఇంకా మిగిలి ఉన్నవి ఈరోజు చదువుకుందాం. దీదీజీ త్యాగమయ్యే జీవితం ఎలా ఉండేది అని నిన్నటి విషయంలో విన్నాము. ధన్వాన్ కుటుంబం నుండి వచ్చిన తన యొక్క ధనము యొక్క గర్వము దీదీజీకి ఉండేది కాదు. అందరిలాగానే సాదాగా సింపుల్గా ఉండేవారు దీదీజీ. మరి ఈరోజు మనం చదువుకుంటాం నమ్రచిత్తంగా ఎలా ఉండేవారు దీదీజీ. दीदी मनमोहिनी जी दीदी प्रकाश मणि जी के साथ मिलकर एक बहुत बड़ी अंतर्राष्ट्रीय संस्था का कार्य संचालन करती थी. मनमोहिनी दीदी गारू दादी प्रकाश मणि गारितो कलसी ఒక చాలా గొప్ప ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్నటువంటి సంస్థ యొక్క కార్య సంచాలన చేస్తూ ఉండేవారు. अतः उत्तरदायित्व के साथ उन्हें काफ़ी अधिकार भी प्राप्त थे. ఆమెకు ఈ సంస్థ నడిపే బాధ్యతతో పాటు కొన్ని అధికారాలు కూడా ఆమె చేతిలో లభించి ఉన్నాయి. परंतु उन्होंने कभी भी किसी से अधिकार या सत्ता के मद में नहीं बोला. కానీ ఆమె ఎప్పుడు కూడా ఎవరితోని వ్యవహారంలో వచ్చేటప్పుడు ఆమె ఒక చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ అనే ఒక అధికార భావన కానీ లేదా తన యొక్క సత్తాను కానీ ఉపయోగించే అహంకారంలో ఎప్పుడు మాట్లాడలేదు. बल्कि यदि कभी किसी ने मर्यादानुसार व्यवहार नहीं किया तब भी उन्होंने उसे मातृव्रत प्रेम ही दिया ताकि वो ईश्वरीय ज्ञान के मार्ग से पीछे ना हट जाए. ఒకవేళ ఎవరైనా మర్యాద అనుసారం వ్యవహరించకపోయినా ఏదైనా ఉల్టా వ్యవహరించిన అప్పుడు కూడా మాతృప్రేమే ఇచ్చారు దీదీజీ వారికి. ఎందుకంటే వారు ఈ ఈశ్వరీయ జ్ఞాన మార్గం నుండి వెనుకకు వెళ్ళిపోకూడదు అనే ధ్యాస దీదీజీకి ఉండేది. यदि कभी कोई किसी कारण से रुष्ट भी हो गया तो भी उन्होंने स्वयं झुककर उन्हें स्नेह और सौहार्द से सींचा ताकि शिव बाबा के साथ उस आत्मा का बुद्धि योग बना रहे और वो देहाधारी आत्माओं से रूट कर कहीं योग मार्ग से विचलित ना हो जाए. ఒకవేళ ఎవరైనా ఏ కారణంగా అయినా అలిగినా వారి ఎదురుగా స్వయం దీది వంగి నడిచేవారంట. వంగి స్వయం వారికి తన యొక్క స్నేహము సౌహార్ద భావనతో పాలన ఇచ్చేవారు. శివ బాబాతో ఆ ఆత్మిక బుద్ధి యోగం ఏర్పడి ఉండాలి మనం ఇచ్చే స్నేహంతో. మరియు దేహదారి ఆత్మలతో అలిగి వాళ్ళు ఈ యోగ మార్గం నుండి విచలితం కాకూడదు, దూరం కాకూడదు, వంచితం కాకూడదు. వాళ్ళు ఎలాగైనా నడవని, మన నడవడిక కారణంగా వాళ్ళు బాబా నుండి దూరం కాకూడదు అనే గమనిక దీదీకి ఉండేది. అందుకే మాటల్లో గమనిక పెట్టుకొని స్నేహయుక్తంగానే ఉండేవారు వ్యతిరేకించే వారితో కూడా. उन्होंने कभी ये हट नहीं किया कि गलती अमुक्त व्यक्ति की ही है अथवा दोष उसी का ही है और इसलिए मैं उसे क्यों बात करूं. దీదీజీ ఎప్పుడు కూడా ఇలా హఠంగా ఉండేవారు కాదు, మొండి వహించేవారు కాదు.
ఏమని? ఎదుట వ్యక్తిదే పొరపాటు ఉంది కదా! దోషమంతా వాళ్ళదే ఉంది. తప్పు చేసింది వాళ్ళు. అందువల్ల నేనెందుకు మాట్లాడాలి వాళ్ళతో అని అనేవారు కాదు. అలాంటి హఠము, మొండితనం ఉండేది కాదు దీదీలో. बल्कि स्वयं दीदी जी ने उसके मन को शीतल करने के लिए कहा कि भाई मन में कोई बात हो तो निकाल दो, हम सभी एक मार्ग के राही हैं, दैवी परिवार में आत्मिक संबंधी हैं और हमारे मन में आपके लिए शुभ भाव ही हैं. తప్పు చేసిన వాళ్ళ పట్ల కూడా వాళ్ళదే తప్పు, నేనెందుకు మాట్లాడాలి అని అలిగి కూర్చునే రకంగా, అంటే వాళ్ళతో మాటలు మాట్లాడేసి ఉండే రకంగా ఉండేవారు కాదు దీది. కానీ స్వయం దీదీజీ వారి మనస్సుని శీతలంగా చేయడం కోసము ఇంకా దీదీజీయే వంగి మాట్లాడేవారంట. అన్నయ్య, మనసులో ఏదైనా మాటలు విషయం ఉంటే తీసేసేయండి, మనమంతా ఒకే మార్గంలో నడిచే యాత్రికులు, దైవీ పరివారంలో ఆత్మిక సంబంధికులు మనం. నా మనస్సులో మీకోసం శుభభావనే ఉంది అని ఇలా వారి మనస్సుని ఇంకా తేలిక చేసేవారు దీదీజీ. इस प्रसंग में ये कहना उचित होगा कि दीदी जी को बच्चों का ये गीत, हम ही आत्मा तुम हो आत्मा, आपस में भाई भाई, बाबा कहते पढ़ो पढ़ाई, नहीं किसी से लड़ो लड़ाई, ये गीत अच्छा लगता था. ఈ ప్రసంగంలో మాట్లాడుతూ గుర్తొస్తున్నది ఏంటంటే, దీదీజీకి పిల్లల యొక్క ఒక పాట ఉండేది. ఆ పాట ఇష్టపడేది, పిల్లలు పాడే ఒక పాట ఏంటంటే, నేను ఆత్మ నువ్వు ఆత్మ, పరస్పరం మనమిద్దరము సోదరులము, బాబా చెప్తున్నారు చదువుకో, ఎవరితో కోట్లాట్లు జగడాలాడకు అని బాబా చెప్తున్నారు అని ఒక పాట ఉంది, పిల్లలు పాడే పాట. చిల్డ్రన్స్ సాంగ్స్ అని మన దగ్గర ఉన్నాయి పాత రోజుల్లో. ఆ పాట చాలా ఇష్టపడేది దీదీజీకి. ఆ పాట మీద మేము డాన్స్ కూడా చేసేవాళ్ళం చిన్నప్పుడు అనమాట. స్నేహమయ వ్యక్తిత్వ, దీదీజీ స్నేహమయ వ్యక్తిత్వం ఉండేది. दीदी की ये एक विशेषता थी कि वे संपर्क में आए व्यक्ति को स्नेह से अपना बना लेती थी. దీదీజీలో ఒక విశేషత ఉండేది. ఆమె సంపర్కంలో ఎవరు వచ్చినా స్నేహం ఇచ్చి తన వారిగా చేసేసుకునేవారు. वे किसी को माँ जैसा प्यार देकर या किसी को उसकी समस्या का हल देकर स्नेह के सूत्र में बांधकर उससे कोई ना कोई बुराई छुड़वा देती. కొంతమందికి తల్లి లాంటి ప్రేమ ఇచ్చి, కొంతమందికి వారి సమస్యలకు పరిష్కార మార్గం చూపించి, మొత్తానికి ఏదో ఒక విధంగా తన సంపర్కంలో సంబంధంలో వచ్చేవారిని స్నేహసూత్రంలో బంధించి వారిలో ఉన్న ఏదో ఒక చెడు గుణాలను వదిలించేవారు దీది. వారి జీవితాల్ని మార్చేవారు ఈ విధంగా. जो बात वो व्यक्ति अन्य किसी से नहीं मानता था, दीदी जी उसे सहज ही मनवा देते. ఏ విషయాన్నైతే ఇతరులు చెప్తే వినేవారు కాదు, మారడానికి ఒప్పుకునేవారు కాదు, కానీ దీదీజీ సహజంగా ఒప్పించేవారు వాళ్ళకి, వాళ్ళు మారేలాగా చేసేవారు, వాళ్ళ అవగుణాలు మార్చుకునేలాగా. इस प्रकार उनके వ్యక్తిత్వం में एक चुंबकीय ఆకర్షణ था. ఈ విధంగా దీదీజీ వ్యక్తిత్వంలో ఒక అయస్కాంతం లాంటి ఆకర్షణ ఉండేది. దీదీ మాట్లాడితే తప్పకుండా మారేవాళ్ళు, దీదీ చెప్తే వినేవారు. उनसे बात करने में किसी को भी भय महसूस नहीं होता था कि बल्कि उनके स्नेह के स्पंदनों से उनकी ओर खींच जाता था और दीदी जी उसे आध्यात्मिक पथ पर आगे बढ़ा देती थी. ఆమెతో మాట్లాడడంలో ఎవరికి భయం అనిపించేది కాదు. ఇంకా ఆమె స్నేహం యొక్క స్పందనతో ఆమె వైపు ఆకర్షింపబడేవారు అందరూ. దీదీజీ తన వైపు ఆకర్షితమైన వారందరికి కూడా తన సంబంధంలో వచ్చేవారికి
ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్ళేలాగా నడిపించేవారు. उनके संपर्क में रहने वाला व्यक्ति प्राय ज्ञान विमुख नहीं होता था. ఆమె సంపర్కంలో ఉండే వ్యక్తి జ్ఞాన మార్గం నుండి విముఖులయ్యేవారు కాదు. जिस डॉक्टर भगवती ने दीदी जी का ऑपरेशन किया, स्वयं वो दीदी जी को माँ मानने लगा था. ఏ డాక్టర్ అయితే డాక్టర్ భగవతి అని ఆమె దీదీజీకి లాస్ట్ రోజుల్లో ఆపరేషన్ చేశారు. దీదీజీకి స్వయం ఆమె కూడా దీదీజీని తల్లిలాగా అనుకునేవారంట, తనకు తల్లిలాగా అనుకునే అనుభవం చేసేవారు. यद्यपि दीदी जी का स्नेहशील व्यक्तित्व था, परंतु वे अपनी स्थिति को उपराम भी उतना ही बनाए रखती थी. అంటే చెప్పుకునేది ఏంటంటే దీదీజీలో స్నేహశీల వ్యక్తిత్వం ఉండేది, కానీ ఆమె అందరికీ అంత స్నేహం ఇస్తూ కూడా ఉపరామ స్థితి కూడా అంతే తయారు చేసుకుని ఉండేవారు. ఎక్కడ అంటుకొని ఉండేది కాదు ఆమె మోహం. जब वे किसी को कुछ टोली खाने के लिए देती थी तो पूछती थी कि शिव बाबा की याद में रहकर खाया है या नहीं. దీది ఎప్పుడైనా తన చేత్తో టోలీ ఇస్తారు కదా ఎదురుగా పిల్లలకి, వాళ్ళు తీసుకొని తినేటప్పుడు దీది అడిగేవారంట, శివబాబా స్మృతిలో ఉండి తిన్నావా లేదా టోలీ అని అడిగేవారంట దీది ఎక్కువగా. వినోద్ ప్రియ, అలాగే వినోద ప్రియురాలుగా ఎలా ఉండేవారు దీది అనేది చెప్తున్నారు. दीदी जी केवल तपस्या मूर्ति ही नहीं बल्कि विनोद प्रिय भी थी. दीदी जी केवలం तपस्या मूर्तिगाने కాదు, विनोद प्रियुలుగా కూడా ఉండేవారు. वे चुटकुले सुनती और सुनाती थी, परंतु वे चुटकुले भी शालीन और अलौकिकता की ओर ले जाने वाले होते थे. ఆమె జోక్స్ వినడం వినిపించడం కూడా చేసేవారు, కానీ అవి హుందాగా ఉండే, రాయల్గా ఉండే, అలౌకికత వైపు తీసుకెళ్లే లాంటి జోక్స్ ఉండేవి. वे शुष्क स्वभाव की नहीं थी, बल्कि इतनी आयु होने पर भी बाल स्वभाव की तरह सरल और हास्यप्रिय थी. ఆమె ఎప్పుడు కూడాను ఒక పెద్దగా అంటే మూడ్ ఆఫ్గా ఉండే స్వభావం ఉండేది కాదు దీది ఎప్పుడు. కానీ ఇంత ఆయుష్ ఉన్నప్పటికి కూడా 72 ఏళ్ల వయసులో కూడా బాల స్వభావం ఉండేది. అంటే పిల్లల లాంటి స్వభావం, సరళంగా కలిసిపోవటం, సరళంగా ఉండడం, తర్వాత హాస్యప్రియంగా ఉండేవారు దీదీజీ, నవ్వుతూ నవ్విస్తూ. నిద్రాజీత్, जो लोग भी दीदी जी के संपर्क में आए वे जानते हैं कि दीदी जी सोती बहुत कम थी. దీదీజీ సంపర్కంలో ఎవరు వచ్చినా వాళ్ళందరికీ తెలిసిన విషయమే ఇది, దీదీజీ చాలా తక్కువగా నిద్రపోయేవారు. वे रात्रि को निद्रा त्याग कर भी कुछ समय व्यक्तिगत रूप से योगाभ्यास करती थी. ఆమె రాత్రిలో కూడా నిద్ర త్యాగం చేసి కొద్ది సమయము వ్యక్తిగతంగా తన కోసం తను యోగాభ్యాసం చేస్తూ ఉండేవారు. वे प्रातः कभी 2 बजे भी उठ जाती. अव्यक्त बाप दादा के प्रोग्राम में काफ़ी समय बैठी रहती और वैसे भी ईश्वरीय याद रूपी यात्रा पर विशेष ध्यान देती. ఆమె రాత్రి నిద్ర త్యాగం చేసి తపస్సు చేసేవారు వ్యక్తిగతంగా. అప్పుడప్పుడు ఉదయం 2 గంటలకు కూడా లేచిపోయి కూర్చునేవారు. అలాగే అవ్యక్త బాబ్ దాదా ప్రోగ్రాం నడిచేటప్పుడైతే గుల్జాదాదిలో బాబా వస్తారు కదా, రాత్రులు కూడా ఆ ప్రోగ్రాంలో కూర్చునేవారు దీదీజీ చాలా సమయం. దాంతోపాటు అలాగే ఈశ్వరీయ స్మృతి యాత్ర పైన కూడా విశేషంగా గమనిక పెట్టేవారు దీది. उस तपस्या का ही ये फल है कि वे ज्ञान और योग की दौड़ में विन और वन की सूची में आ गई. ఆ తపస్య ఫలమే ఆమె జ్ఞాన యోగాల యొక్క పరుగులో విన్ అయ్యారు, విజయం పొందారు, మరియు 1 నంబర్లోకి వచ్చేసారు.
आत्मनिश्चय की अभ्यासी, वे सभी को आत्मिक स्थिति और ईश्वरीय स्मृति के अभ्यास की टेव डालती थी. ఆమె అందరికీ ఆత్మిక స్థితి మరియు ఈశ్వరీయ స్మృతి యొక్క అభ్యాసం చేయండి అనే ఈ అలవాటు వేసేవారు. यदि कोई व्यक्ति बीमार होता और लोग उससे बीमारी की बार बार अधिक चर्चा करते तो वे उन्हें कहती कि इसे देह की अधिक याद ना दिलाओ. ఒకవేళ ఏ వ్యక్తి అయినా అనారోగ్యానికి గురి అయితే వారి చుట్టూ ఉండే మనుషులు వాళ్ళకు వచ్చిన రోగం కోసం గడిగడికు అధికంగా చర్చిస్తూ ఉన్నట్లయితే వాళ్లకు దీది అనేవారంట, మీరు ఈ విధంగా మాటికి వాళ్ళ రోగం కోసం మాట్లాడుతూ వారికి దేహం యొక్క స్మృతి ఎక్కువగా కలిగించకండి అనేవారంట దీదీజీ. वे उस व्यक्ति को भी कहती कि शिव बाबा की स्मृति में रहोगे तो तन के कष्ट मिट जाएंगे. ఆ వ్యక్తికి కూడా ఏం చెప్పేవారంట దీదీజీ, ఎవరికైతే అనారోగ్యం వచ్చిందో వారికి శివబాబా స్మృతిలో ఉన్నట్లయితే నీ తను యొక్క కష్టాలన్నీ తొలగిపోతాయి. ఎక్కువ మాటల్లో వచ్చేదానికన్నా శివబాబా స్మృతిలో ఉండు, వర్ణన చెయ్యకు అని చెప్పేవారు దీదీజీ. स्वयं भी जब वे हॉस्पिटल में थी तो ईश्वरीय स्मृति में ही थी और डॉक्टर को कहती थी कि तन को कुछ होगा परंतु मन ठीक है. అలాగే స్వయంగా దీది కూడా ఆ స్థితిలోనే ఉండేవారు. ఎప్పుడైతే హాస్పిటల్లో ఉండేవారో ఈశ్వరీయ స్మృతిలోనే ఉన్నారు దీది. డాక్టర్కి చెప్పేవారంట దీది, తనువుకి ఏమైనా అవ్వచ్చు కానీ మనస్సు మాత్రం నాది బాగుంది అనేవారంట దీది. హాస్పిటల్ మీ నర్సుం को उनसे विशेष स्नेह हो गया था. ఆ హాస్పిటల్లో ఉన్న నర్సులకు కూడా దీదీ పైన విశేష స్నేహం ఏర్పడిపోయింది. దీదీజీని ఉన్హీ भी शिव बाबा का संक्षिप्त परिचय दिया था. అక్కడ ఉండే నర్సులు ఆ స్టాఫ్కి కూడా సంక్షిప్తంగా శివబాబా పరిచయం వినిపించేశారంట దీది హాస్పిటల్లో एडमिट అయ్యాక. जो कोई भी आता था दीदी जी उसे ओम शांति शिव बाबा याद है ये कहा करती थी. ఎవరు వచ్చిన హాస్పిటల్లో దీదీని చూడడానికి విజిట్ చేయడానికి నర్సులు, డాక్టర్స్, స్టాఫ్ వారికి ఎవరికైనా కానీ ఎవరు కలవడానికి మన బీకేలు వచ్చినా ఓం శాంతి చెప్పేవారు. శివబాబా జ్ఞాపకం ఉన్నారా అని అడిగేవారంట దీది. हॉस्पिटल के कर्मचारी भी कहते थे कि अब ये हॉस्पिटल भी सत्संग भवन अथवा आश्रम बन गया है. హాస్పిటల్లో పనిచేసే స్టాఫ్ కూడా చెప్పేవారంట, మా హాస్పిటల్ ఇప్పుడు సత్సంగం యొక్క భవనం అయిపోయింది, ఆశ్రమంగా తయారైపోయింది, హాస్పిటల్గా లేదు అనేవారంట. दीदी जी अपने कर्म से वातावरण को आध्यात्मिक बना देती थी. दीदी जी తన కర్మ ద్వారా వాతావరణాన్ని తను ఎక్కడుంటే అక్కడ ఆధ్యాత్మికంగా తయారు చేసేసుకుంటూ ఉండేవారు. ఉనికి యోగ దృష్టి బహుత్ బలశాలి और శిక్షా ప్రభావశాలి थी. ఆమెలో యోగ దృష్టి చాలా బలశాలిగా ఉండేది, పవర్ఫుల్ యోగ దృష్టి. మరి ఆమె ఇచ్చే శిక్షణ కూడా ప్రభావశాలిగా ఉండేది. దీది హాస్పిటల్లోనే కాదు, ఎక్కడైనా ట్రైన్లో అక్కడ ప్రయాణం చేసేటప్పుడు కూడా ఆమె కూర్చునే సీటు ఆ ప్రదేశం అంతా ఆశ్రమంలాగా అయిపోయిందండి. అంతా శుభ్రం చేసేసుకొని అగరబత్తి పెట్టుకొని అనుకూలంగా అక్కడ యోగానికి అనుకూలమైన వాతావరణం తయారు చేసేసుకునేవారంట. చాలాసేపు ప్రయాణం చేయాలనేటప్పుడు అక్కడ టైం టు టైం యోగం చేసుకోవడానికి కూడా వాతావరణం ట్రైన్లో కూడా అలా సెట్ చేసేసుకునేవారు, మంచి ఫ్రెష్ వాతావరణం ఉండేలా. అది దీదీలో విశిష్టత ఉండేది. దీదీ దగ్గర ఉన్నవాళ్ళు కూడా చాలామంది అక్కీలు నేర్చుకుని ఉన్నవాళ్ళు ఈ రోజుల్లో అలా కొంతమంది మహారథి అక్కీలు కూడా అలా చూస్తూ ఉంటాం మనం. ఇది జగదీష్ భాయ్ అనుభవం తన మాటల్లో ఇంతవరకు చెప్పారు. ఇప్పుడు నిర్మల్ శాంత దాదీజీ అనుభవం. అలౌకిక్ మా దీది ఒక అలౌకిక తల్లిగా ఉండేవారు. दादी निर्मल शांता जी दीदी मनमोहिनी जी के बारे में अपनी भावना इस प्रकार व्यक्त करती हैं, मैं तो बाबा की नटखट बच्ची थी. दीदी निर्मल शांता गाరు అంటే నిర్మల్ శాంత దాది ఎవరో తెలుసా? దాది నిర్మల్ శాంతాజీ అంటే బ్రహ్మా బాబా వాళ్ళ లౌకిక పుత్రిక. ఆమె
మన్మోహిని దీది కోసం తన భావనలు ఈ రకంగా చెప్తూ ఉన్నారు. ఏంటంటే, నేనైతే బాబాకు అల్లరి పిల్లగా ఉండేదాన్ని అని చెప్తున్నారు. దీదీనే హీ ముझे నయా జీవన్ దియా. దీదీయే నాకు కొత్త జీవితం ఇచ్చారు. దీదీని హీ మేరే ఊపర్ మెహనత్ కి. నన్ను మార్చటానికి దీదీయే ఎక్కువ శ్రమ పడ్డారు నా పైన, నా కోసం అని చెప్తున్నారు నిర్మల్ శాంతదాది. मेहनत करके मुझे लौकिक से अलौकिक में ट्रांसफ़र किया. ఆమె నా పైన శ్రమ పడి నన్ను లౌకికం నుండి अलौकिकం వైపు ట్రాన్స్ఫర్ చేశారు दीदी. दीदी मुझे कहती थी कि तुम हमारे गुरु की बेटी, गुरु पुत्री हो, इसलिए तुम मुझे प्यारी लगती हो. దీది నిర్మల్ శాంత దాదికి ఎప్పుడు అనేవారంట, నువ్వు మా గురు పుత్రిక, నువ్వు అంటే బ్రహ్మ బాబా గురువు అయితే వాళ్ళ పుత్రిక కదా, అందుకు నువ్వు మా గురు పుత్రిక, నువ్వు అందుకే నువ్వంటే నాకు చాలా ప్రేమ అనిపిస్తావు అనేవారంట. మే कहती थी कि दीदी आप मेरे गुरु हो इसलिए आप मुझे प्यारी लगती हो. అప్పుడు నిర్మల్ శాంత దాది తిరిగి అనేవారంట, దీది మీరు నాకు గురువు, నేను మీకు గురు పుత్రిక అయితే మీరు నాకు గురువు, నేర్పించే గురువు అయ్యారు, అందుకే మీరంటే నాకు ఇష్టము అనేవారంట నిర్మల్ శాంత దాది దీదీతో. मैं तो उनको अपनी अलौकिक माँ मानती हूँ, क्योंकि जो ज्ञान देने के निमित्त बनती है उसका अलौकिक माँ ही कहा जाता है ना. అయితే నిర్మల్ శాంత దాది చెప్తున్నారు, నేనైతే దీదీని అలౌకిక తల్లిగానే ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైతే మనకు జ్ఞానం ఇవ్వడానికి నిమిత్తం అవుతారో వాళ్ళని అలౌకిక తల్లి అని చెప్పుకోవాల్సి వస్తుంది కదా, అందుకు దీదీ నా అలౌకిక తల్లి అని చెప్తున్నారు నిర్మల్ శాంత దాది. బాబాకి సపోర్ట్ బచ్చి, బాబాకు సుపుత్రురాలైన పుత్రికగా ఎలా ఉండేవారో అని దాది చంద్రమణి గారి అనుభవం చెప్తున్నారు. దాది चंद्रमणि जी ने दीदी जी के प्रति श्रद्धा सुमन इस प्रकार अर्पित किए हैं कि दीदी में एक विशेष गुण था कि वे गुणग्राहक थी. దాది చంద్రమణి గారు దీదీ కోసం శ్రద్ధ సుమాంజలి అర్పిస్తూ కొన్ని మాటలు చెప్తూ ఉన్నారు అనుభవము. దీదీలో ఒక విశేష గుణం ఉండేది, అదేంటంటే గుణగ్రాహిగా ఉండే గుణం, గుణాలను చూడడం. सबसे गुण ग्रहण करती थी, वे सबसे यही कहती थी कि ये आत्मा बाबा की बनी है, अर्थात इसमें कोई ना कोई विशेषता जरूर है. तब तो बाबा ने इस आत्मा को किसी कोने से ले आकर अपना बच्चा बनाया. అందరిలోని గుణాలను గ్రహించేవారు దీది. అందరితో ఇదే చెప్పేవారు, ఏంటంటే ఈ ఆత్మ బాబా పిల్లలుగా తయారయ్యారంటే వీళ్ళలో ఏదో ఒక విశేషత తప్పకుండా ఉంది. అప్పుడే బాబా ఈ ఆత్మను ఏ మూల నుండో తీసుకొని వచ్చి తన బిడ్డగా తయారు చేస్తున్నారు, విశేషతలు ఉండడం వల్లనే అనేవారు దీది. ऐसे वे हमेशा हर एक की विशेषता देखती थी. ఈ విధంగా భావిస్తూ ప్రతి ఒక్కరిలో విశేషత చూసేవారు दीदी जी. उन्होंने अंत तक अपने को बाबा की स्टूडेंट समझकर स्टूडेंट लाइफ जिया. ఆమె అంతిమ సమయం వరకు కూడా బాబాకు నేను ఒక స్టూడెంట్ని అనుకునే స్టూడెంట్ లైఫ్ని జీవించి చూపించారు. ఉన్మే హ్యాండిలింగ్ పవర్ బహుత్ అచ్చి థీ. 10 మందిని నడపటం, హ్యాండిల్ చేయడం, హ్యాండిలింగ్ పవర్ చాలా బాగుండేది దీదీలో. वे बाबा की आज्ञाकारी, वफादार, फरमान बरदार, ईमानदार सपूत बच्ची थी. ఆమె బాబాకు ఆజ్ఞాకారిగా, విశ్వాసపాత్రలుగా, నమ్మకంగా ఉండే పుత్రికగా, సుపుత్రురాలుగా ఉండేవారు. एक बार मुझे बुखार आया था, मैं रेस्ट में थी. చంద్రమణి దాది చెప్తున్నారు, ఒకసారి నాకు జ్వరం వచ్చింది, అప్పుడు నేను రెస్ట్లో ఉన్నాను. किसी ने जाकर दीदी को समाचार दिया. అయితే ఎవరో వెళ్ళి దీదీకి చెప్పారు, చంద్రమణి దాదికి ఫీవర్ ఉంది, జ్వరం ఉంది, రెస్ట్లో ఉన్నారు అని. दीदी मेरे पास आई और पूछा చంద్రమణి कैसी हो. అప్పుడు దీది నా దగ్గరకు వచ్చారు, వచ్చి నాకు అడిగారు, చంద్రమణి ఎలా ఉన్నావు అని అడిగారంట. मैंने कहा दीदी मुझे थोड़ा सा बुखार आया है. అప్పుడు చంద్రమణి దాది అన్నారంట, దీది నాకు కొంచెం జ్వరంగా ఉంది, జ్వరం వచ్చింది అన్నారంట.
तब दीदी ने कहा, तुमने कैसे कहा कि मुझे बुखार आया है? बुखार तो शरीर का है, शरीर को आया है, तुमको नहीं. వెంటనే దీది అన్నారంట, నువ్వు ఎలా అలా చెప్తున్నావు, నాకు జ్వరం వచ్చింది అని. నీ శరీరానికి జ్వరం వచ్చింది కానీ నీకు జ్వరం వచ్చిందా? నా శరీరానికి జ్వరం వచ్చిందని చెప్పాలి కదా, నాకు జ్వరం వచ్చిందని చెప్తావేంటి అన్నారంట దీది. బుకార్ తో శరీర్ కో ఆయా హై, తుమ్కో नहीं. శరీరానికి జ్వరం వచ్చింది, నీకు జ్వరం రాలేదు అన్నారంట దీది. ऐसे कहो कि शरीर को बुखार आया हुआ, हमको कुछ नहीं होता, हमको तो घर चलना है. కాబట్టి మాట్లాడేటప్పుడు ఇలా చెప్పాలి, శరీరానికి జ్వరం వచ్చింది అని. మనకైతే ఏం అవ్వదు, ఆత్మకి, మనమైతే ఇంటికి వెళ్ళిపోవాలి అన్నారంట దీది. इस प्रकार दीदी साधारण बात को भी ज्ञानयुक्त बोलने के लिए कहती थी. మామూలు మాటలను కూడా జ్ఞానయుక్తంగా మాట్లాడాలనేది నేర్పించేవారు. జ్వరం వచ్చిందంటే మరి ఎవరైనా సాధారణంగా నాకు జ్వరం వచ్చింది అనేస్తాం కదా, కానీ దాన్ని కూడా జ్ఞానయుక్తంగా మాట్లాడాలి. మరి బ్రిజేంద్ర దాది కూడా దీది నుండి మరి నేర్చుకొని ఉంటారు. వాళ్ళ అనుభవాల్లో చెప్తూ ఉంటారు ఏంటంటే, వాళ్ళు నేర్పించేది దీది దాదీలో మనకి. మనం పరిచయం ఇచ్చేటప్పుడు కూడా మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు, మా చెల్లి, మా అన్నయ్య చెప్పుకుంటాం కదా, అలా చెప్పొద్దు. లౌకిక అమ్మ, లౌకిక నాన్న, లౌకిక అన్న, లౌకిక తమ్ముడు, అలా నా లౌకిక అని, లౌకిక అని పెట్టాలి అని. ఇలా అంటే మామూలుగా మాట్లాడే మాటలు కూడా జ్ఞానయుక్తంగా మాట్లాడాలి అనేది నేర్పించేవారు. దీది మే ఉపరామ వృత్తి బహుత్ థీ. उपराम वृत्ति చాలా ఉండేది దీదీలో. సदैव मैंने दीदी को उपराम और अव्यक्त स्थिति में रहती हुई देखा. చంద్రమణి దాది చెప్తున్నారు, సదా నేను దీదీని ఉపరాం స్థితిలో, అవ్యక్త స్థితిలో ఉంటూనే చూసాను. जब भी थोड़ा समय मिलता था तो कहती थी कि आओ हम रूह रियान करें. विज्ञान की इतनी गहराई में जाती थी कि बात मत पूछो. दीदी ब्राह्मण परिवार के और बाप दादा की बहुत स्नेही और मीठी आत्मा थी. ఎప్పుడైనా కొంచెం సమయం దొరికితే దీది అనేవారంట, రండి మనము ఆత్మిక సంభాషణ చేసుకుందాము అని కూర్చోపెట్టి జ్ఞానం యొక్క చర్చ చేసేవారు. జ్ఞానం యొక్క లోతుల్లోకి బాగా వెళ్ళేవారంట చర్చిస్తూ దీదీజీ. ఇంకా అడక్కండి, అంత లోతుల్లోకి వెళ్ళేవారు జ్ఞానం యొక్క డీప్నెస్లోని. దీది బ్రాహ్మణ పరివారానికి మరియు బాప్ దాదాకు చాలా స్నేహి మరియు మధురమైన ఆత్మగా ఉండేవారు అని ఈ విధంగా చంద్రమణి దాది తన అనుభవం వినిపించారు. ఇప్పుడు సుదేశ్ బేన్ తన అనుభవం చెప్తున్నారు. यज्ञ में सर्वोच्च स्थान. जर्मनी की सुदेश बेन दीदी जी के बारे में अपना अनुभव सुनाती है कि दीदी मेरी अलौकिक मदर थी. జర్మనీలో ఉన్న సుదేశ్ బేన్జీ దీదీ కోసం చెప్తూ తన అనుభవం వినిపిస్తున్నారు. దీదీ నాకు अलौकिक తల్లిగా ఉండేవారు. दीदी जी ने मुझे ज्ञान का जन्म देकर अलौकिक पालना की. दीदी जी నాకు జ్ఞానం యొక్క జన్మ ఇచ్చి अलौकिक పాలన చేశారు అని చెప్తున్నారు. जैसे स्थूल पढ़ाई माँ अपनी बच्ची को घर में पढ़ाती हैं, वैसे ही दीदी जी ने भी बाबा के साथ प्रीत कैसे रखनी चाहिए ये मुझे सिखाया. ఎలాగైతే స్థూలమైన చదువు అమ్మ పిల్లలకి ఇంట్లోని చదివిస్తుంది కదా, అలాగే దీదీజీ కూడా బాబాతో ప్రీతి ఎలా పెట్టుకోవాలి అని నాకు నేర్పించారు అని చెప్తున్నారు. कैसे गुप्त रूप से योग करना चाहिए ये भी सिखाया. గుప్త రూపంలో ఎలా మనం యోగం చెయ్యాలి ఇది కూడా నేర్పించారు దీది నాకు. अमृत वेले 2 बजे उठकर योग का अभ्यास कैसे किया जाता है ये भी सिखाया. అమృత వేళ 2 గంటలకు లేచి యోగాభ్యాసం ఎలా చేసుకుంటూ ఉండాలి ఇది కూడా నాకు నేర్పించారు అని చెప్తున్నారు సుదేశ్ దీది. उनके हर चरित्र से देखने वालों को बाप दादा का चित्र दिखाई पड़ता था. ఆమె యొక్క ప్రతి చరిత్ర ద్వారా చూసే వారికి బాప్ దాదా యొక్క చిత్రం కనిపిస్తూ ఉండేది దీది యొక్క చరిత్ర ద్వారా. एक माता होने के कारण यज्ञ में उनका पाठ बहुत गणनीय था. ఒక మాత అయిన కారణంగా యజ్ఞంలో చాలా
ఉన్నతమైన స్థానం ఉండేది दीदी की। वे माताओं कन्याओं और भाइयों को यज्ञ में समर्पण कराने की कला में महान प्रवीण थी। ఆమె మాతలు కన్యలు అన్నయ్యల్ని బాబా వైపు లాగి యజ్ఞంలో సమర్పణ చేయించడం, వాళ్ళకి అలా మోటివేట్ చేసి ఈ కళలో మహాప్రవీణురాలుగా ఉండేవారంట దీది. మోటివేట్ చేసి వాళ్ళని సమర్పణ అయ్యేలాగా చేసేవారు. यज्ञ के आदि से ही यज्ञ की स्थापना के कार्य में तथा यज्ञ को संभालने के कार्य में दीदी जी बाबा के कदम के साथ कदम मिलाकर चलती रही। यज्ञం యొక్క ఆది నుండి యజ్ఞం యొక్క స్థాపన కార్యంలో, యజ్ఞాన్ని సంభాళించే కార్యంలోని దీదీజీ బాబా అడుగుల్లో అడుగు వేస్తూ కలిసి నడుస్తూ వచ్చారు. दीदी जी निर्माण चित बहुत थी, साथ साथ उनमें निर्माण करने की कला भी बहुत अच्छी थी. దీదీజీ చాలా నిర్మాణ చిత్తుగా ఉండేవారు. దాంతోపాటు నిర్మాణం చేసే కళ కూడా చాలా బాగుండేది దీదీలోని. यज्ञ में दीदी जी का स्थान बहुत ऊंचा था. जितना भी ऊंचे स्थान पर थी उतना ही వినమ్ర भी थी. ఈ యజ్ఞంలో దీదీజీ యొక్క స్థానం చాలా ఉన్నతమైన స్థానం ఉండేది. కానీ ఎంత ఉన్నత స్థానం ఉండేదో అంతే వినమ్రతగా కూడా ఉండేవారు దీదీజీ. మాలిక్ బీతి और బాల్యక్ भी, మాలికరాలుగా కూడా ఉండేవారు, బాలకరాలుగా కూడా ఉండేవారు, బాలికగా కూడా ఉండేవారు. जब उन्होंने अंत में लंदन का दौरा किया उस समय हम सब ने जाना कि वे बाप दादा की सारी शिक्षाओं की साकार धारणा मूर्ति थी. ఎప్పుడైతే ఆమె లండన్లో టూర్కి వచ్చారో లాస్ట్లోని, అంటే జర్మనీలో ఉన్నారు కదా సుదేశ్ దీది, దీది లండన్కి వెళ్ళినప్పుడు అక్కడ చూశారు బాబ్దాదా యొక్క శిక్షణలన్నింటి యొక్క సాకార ధారణామూర్తిగా ఎలా ఉన్నారు దీది అనేది చూశాను నేను. లండన్ వచ్చినప్పుడు దీదీజీ సాకారంగా ధారణామూర్తిగా ఉండేవారు. బాబా శిక్షణలన్నీ ధారణలో కనిపించేవి దీదిలో. उनमें ये विशिष्ट विशेष रूप में थी कि पहले खुद धारणा करती थी, बाद में दूसरों को कराती थी. దీదిలో విశేషత ఏమి ఉండేదంటే ముందు స్వయం ధారణ చేసేవారు, తర్వాత ఇతరులకి చేయించేవారు. उनकी शिक्षा ऐसी होती थी कि सामने वाले को लगता था ईश्वरीय नियमों का अनुसरण करना बहुत सरल और सहज है. ఆమె ఇచ్చే శిక్షణ ఎలా ఉండేదంటే వినే వాళ్ళకి అనిపించేది ఈశ్వరీయ నియమాలను అనుసరించడం చాలా సరళం, చాలా సహజం అనిపించేది. అలా శిక్షణ ఇచ్చేవారు దీది. అంటే ఆమె ఆచరించి చెప్పేవారు కాబట్టి వినేవారికి అలా అనిపించేది. दीदी में निवारण एवं निर्णय करने की शक्ति बहुत थी. దీదిలో నివారణ చూపించటం లేదా నిర్ణయం తీసుకునే శక్తి చాలా ఉండేది. भगवान के साथ अलौकिक सर्व संबंधों को निभाने में वे प्रवीण थी. భగవంతునితో అలౌకికమైన సర్వ సంబంధాలు నిభాయించటంలో ఆమె ఎక్స్పర్ట్గా ఉండేవారు. मालिक बाबा के साथ बालक बन करके रहना और उसको अपना बालक बनाना ये दीदी जी की विशेष खूबी थी. మాలికుడైన బాబాతోలో ఒక బాలికగా తయారైపోయి ఉండడం మరియు బాబాను తన బాలకుడుగా తయారు చేసుకోవడం ఇది విశేషమైన खूबी, విశేషత దీదిలో ఉండేది. బాబా के साथ उनकी मित्रता अलौकिक और अनोखी थी. బాబాతో ఆమె యొక్క ఫ్రెండ్షిప్ అలౌకికంగా మరియు అద్భుతంగా ఉండేది. ఇది చెప్తున్నారన్నమాట సుదేశ్ दीदी अनुभव. अब घर जाना है. दीदी जी अपने स्वास्थ्य की जांच के लिए मुंबई गई थी. वहाँ डॉक्टरों को मालूम हुआ कि एक ट्यूमर है जो कि క్రూర్ नहीं है बल्कि अक्रूर है. అయితే దీదీజీ తన హెల్త్ చెకప్ చేయించుకోవడానికి ముంబై వెళ్ళారంట. అక్కడ డాక్టర్స్కి తెలిసింది టెస్ట్ చేస్తే ఒక ట్యూమర్ ఉంది బ్రెయిన్లోని అని. అది అంత డేంజర్ ఏం కాదు కానీ బిగినింగ్ స్టేజ్లో ఉంది. डॉक्टरों की राय के अनुसार दीदी जी का ऑपरेशन हुआ. डॉक्टर सलाह मेरे को ऑपरेशन చేయాల్సి వచ్చింది. ऑपरेशन के लिए जाते समय भी वे योगी एक तो प्रसन्न चित्त एवं
प्रफुल्लित थी, परंतु 2-3 दिन के बाद स्वास्थ्य में कमी आने लगी. ఆపరేషన్ కోసం వెళ్ళేటప్పుడు కూడా యోగయుక్తంగా ప్రసన్న చిత్తంగా ప్రఫుల్లితంగా ఉన్నారు దీది. కానీ 2-3 రోజుల తర్వాత ఆపరేషన్ 2-3 రోజుల తర్వాత ఆమె ఆరోగ్యంలో తేడా వచ్చేసింది. बीच बीच में उन्हें बाह्य चेतना भी होती थी, परंतु अधिकतर समय वे अव्यक्त होकर सूक्ष्म लोक के सूक्ष्म विचित्र दिव्य दृष्टि के अनुभव में लीन रहती थी. మధ్య మధ్యలో ఆమె బాహ్య చైతన్యంలో వచ్చేవారు, ఎదుటి వాళ్ళని గుర్తించడం, మాట్లాడడం, కానీ ఎక్కువ అవ్యక్త స్థితిలో ఉండిపోయేవారంట. ఆపరేషన్ అయిన తర్వాత సూక్ష్మలోకంలో ఉంటూ సూక్ష్మ విచిత్రమైన దివ్య దృష్టి యొక్క అనుభవాలు, సాక్షాత్కారాలు చూస్తున్నట్టు లీనమై ఉండేవారంట దీది. आखिर उन्होंने 28 जुलाई 1983 को प्रातः 9:30 बजे लौकिक देह को त्याग दिया. కోమాలో ఉంటూ అలా సూక్ష్మలోకాన్ని చూస్తున్నారు, సాక్షాత్కారాల్లో ఉన్నారు అన్నట్టు ఉండేవారు. ఆఖరికి 28 జూలై 1983లో ఉదయం 9:30 గంటలకు लौकिक देहानी त्यागन से వెళ్ళిపోయారు दीदी. इस विषय में दादी गुलजार जी अपना अनुभव सुनाती. जैसे हमारा बाबा विचित्र है, वैसे ये ड्रामा भी बहुत विचित्र है. మరి గుల్జార్ దాది గారు కూడా తన అనుభవం చెప్తూ ఉన్నారు. బాబా ఎలా విచిత్రమైన వారు, డ్రామా కూడా చాలా విచిత్రమైనది. ये तो सबको मालूम ही था कि दीदी जी आंखों के ऑपरेशन के लिए मुंबई गई थी. जब वहाँ उनके स्वास्थ्य की जांच शुरू हुई तो जांच के दौरान मस्तिष्क में एक छोटी सी गांठ दिखाई पड़ी. ఇది అందరికీ తెలిసిన విషయం కదా. దీదీ గారు కళ్ళ ఆపరేషన్ కోసం అసలు బొంబే వెళ్ళారంట. అక్కడ హెల్త్ చెకప్, టోటల్ హెల్త్ చెకప్ చేసుకుంటే ఆ చెకింగ్ తర్వాత తెలిసింది ఆమె బ్రెయిన్లో ఒక చిన్న ట్యూమర్ ఉంది అని. డాక్టरों का विचार था कि इसका ऑपरेशन करना जरूरी है. అయితే డాక్టర్స్ ఆలోచన ఇది తప్పకుండా ఆపరేషన్ చేయించాలి, అవసరము ఆపరేషన్ అని. దీदी को पहले से ब्लड प्रेशर और शुगर की बीमारी थी. అయితే దానికి ముందు నుండి దీదీకి బీపీ, షుగర్ రెండు ఉండేవి. डॉक्टरों ने ये भी कहा कि ऑपरेशन बड़ा है लेकिन कोई जोखिम वाला नहीं है. అయితే డాక్టర్స్ చెప్పారంట ముందుగానే, ఏమని, ఆపరేషన్ అయితే చాలా పెద్దదే కానీ అంత భయపడాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పారంట. దీదీజీ హాస్పిటల్ में दाखिल हो गई. దీదీజీ హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయారు. ఆపరేషన్ होने के 2 दिन पहले मैं भी ముంబై పहुंची थी. ఆపరేషన్ అవడానికి ఇంకా 2 రోజులు ఉంది, నేను కూడా ముంబై వెళ్ళాను అని గుల్జార్ దాది చెప్తున్నారు. హాస్పిటల్లో కలవడానికి వెళ్ళారంట దాది. जब मैंने दीदी को देखा तो दीदी एकदम निश्चिंत थी. దీదీని చూసాను నేను హాస్పిటల్లో, దీది एकदम నిశ్చింతగా ఉన్నారు అని చెప్తున్నాను. ऐसे नहीं कि उनको पता नहीं था कि ऑपरेशन होने वाले, उनको सब पता था कि गांठ का ऑपरेशन होने वाले, वो बड़ा ऑपरेशन है. फिर भी वे कहती थी कि क्या बड़ी बात है, ठीक है ना, बाबा बेटा है, बाबा जानता है. ఆమెకు తెలియదా పోనీ అంత నిశ్చింతగా ఉన్నారంటే తనకి ఏముందో తెలియదా అంటే తెలుసు అంత. ఆపరేషన్ అవ్వబోతుంది అని, ట్యూమర్ ఉంది అని, అది చాలా పెద్ద ఆపరేషన్ అని అన్నీ తెలుసు దీదీకి. అయినా ఆమె మాటలు ఎలా ఉన్నాయంటే దీదీవి, ఏంటి గొప్ప విషయం, ఏం పెద్ద సమస్య, ఏంటి ఉందిలే, బాబాకు వచ్చిన్నారు కదా, బాబాకు తెలుసు అంతా అని అలా మాట్లాడేవారంట దీని. वे बिल्कुल ఈజీ और निश्चिंत भी थे. పూర్తిగా ఈజీగా బాబాది, బాబాకు తెలుసు, ఈ శరీరం బాబాది అన్నట్టు, బాబాకు తెలుసు, బాబా చూస్తున్నారు, బాబా కూర్చున్నారు అని తన మనస్సుని తను ఈజీగా నిశ్చింతగా ఉంచుకొని ఉన్నారంట దీదీజీ. మేరా క్యా హై, సబ్ కుచ్ బాబా కా హీ తో హై, నాదంటూ ఏముంది, అంతా బాబాది అని అనేవారు దీదీజీ. దీదీజీ के హాస్పిటल में जाती वहाँ ఈశ్వరీ సేవ शुरू हो गई. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, అక్కడ సేవ చేయడం మొదలు పెట్టేస్తారంట దీది, ఈశ్వరీయ సేవ.
मरीज और नर्सेस हम लोगों से कहती थी कि आपकी दीदी जी बहुत अच्छी అయితే ఎవరు చూడ్డానికి వెళ్ళినా మిగిలిన వాళ్ళు మన వాళ్ళు హాస్పిటల్లోని దీదీతో కలవడానికి వెళ్తే అక్కడున్న పేషెంట్స్ అక్కడ ఉన్నటువంటి నర్సులు స్టాఫ్ అనేవారంట మీ దీది చాలా మంచి వాళ్ళు అని जब भी नर्सेस चक्कर लगाने दीदी के पास आती थी तो दीदी मुस्कुराती हुई उनका स्वागत करती थी నర్సెస్ రౌండ్లో వచ్చేవారు దీదీని చూడ్డానికి అప్పుడు వాళ్ళని చూసి చిరునవ్వుతో స్వాగతం పలికేవారంట దీది నర్సెస్ बहुत खुश होती थी వాళ్ళు చాలా హ్యాపీ అయిపోయేవారంట చూసి నర్సులు मैं हमें कहती थी कि आपकी दीदी जी में स्नेह बहुत है उनके शब्दों में बहुत प्यार होता है मन करता है कि उनको बार बार देखे వాళ్ళు అనేవారంట మీ దీది గారిలో స్నేహం చాలా ఉంది ఆమె మాటలు చాలా ప్రియముగా ఉంటాయి మా మనస్సుకు అనిపిస్తూ ఉంటుంది మాటికి చూడాలి దీదీని అని మాకు ఒక ఆకర్షణ ఉంటుంది అనేవారంట నర్సెస్ दीदी ने शुरू से बाबा से जो प्यार पाया था उसको प्रैक्टिकल में दूसरों को देने का पाठ उन्होंने హాస్పిటల్ में भी बजाया ప్రారంభం నుండి బాబా నుండి ఏదైతే ప్రేమ పొందారో దీదీజీ అది ప్రాక్టికల్గా ఇతరులకి ఇచ్చేవారు హాస్పిటల్లో కూడా ఆఖరికి అందరికీ ప్రేమ ఇచ్చే ఆ పాత్ర అభినయించారు कोई उनसे पूछते थे कि दीदी जी आप कैसी हैं तो कहती कि मैं तो बाबा के पास रहती हूँ मौज में रहती हूँ ఎవరైనా దీదీని అడిగితే దీది ఎలా ఉన్నారు బాగున్నారా అంటే నేను బాబా దగ్గర ఉంటున్నాను నేను మౌజ్లో ఉన్నాను ముజే కోయి చింతని నాకేం చింత లేదు అనేవారంట దీది ऑपरेशन के एक दिन पहले बाबा ने संदेश भी भेजा था कि बच्ची से कहना कि बच्ची ने तो अपना तन मन धन सब कुछ बाप को दे दिया है तो बाप जाने और तन जाने ఆపరేషన్ అవ్వడానికి ఒక రోజు ముందు కూడా బాబా సందేశం కూడా పంపించారంట గుల్జార్ దాది ద్వారా ఏమని బచ్చితో చెప్పండి దీదీతో బచ్చి బాబా చెప్తున్నారు బచ్చి బచ్చి అయితే తను మన ధనాలన్నీ బాబాకు ఇచ్చేసింది కాబట్టి బాబాకు తెలుసు తనుకి తెలుసు ఏం జరగాలనేది అని బాబా మెసేజ్ ఇచ్చారంట వర్తనం నుండి ఉన్కో కేనా సాక్షి ఒకరు సబ్ దేక్తి రే దీదీకి చెప్పండి సాక్షిగా ఉంటూ అంతా చూడమని संदेश सुनने के बाद दीदी ने भी वही कहा कि मेरा क्या है सब कुछ बाबा की ही तो है बाबा का ही तो है ఆ సందేశం దీదీకి చెప్పారంట దీదీ కూడా అన్నారంట నాదేముంది నేను ఆలోచించడానికి ఎక్కువగా అంతా బాబాదే కదా అన్నారంట बाबा ही सेवार्थ इस तन को चला रहा है इसके बारे में वही जाने मैं तो बिल्कुल निश्चिंत हूँ बाबा ये సేవార్థం ఈ శరీరాన్ని నడిపి అని दीदी చెప్పారంట निर्धारित दिन दीदी जी का ऑपरेशन हुआ फिक्स అయిన डेट की ऑपरेशन అయిందంట दीदी గారికి ऑपरेशन 5 घंटे तक चला और अच्छा भी हुआ था ఒక 5 గంటల సేపు ఆపరేషన్ నడిచిందంట బాగా జరిగింది ఆపరేషన్ సక్సెస్ఫుల్గా ऑपरेशन के बाद दीदी को रिकवरी कमरे में रखा गया ऑपरेशन अయ్యాక दीदीని रिकवरी रूम లో ఉంచారంట ब्लड प्रेशर के कारण दीदी कभी कभी सेमी कॉन्शियस में चली जाती थी बीपी కారణంగా दीदी सेमी कॉन्शियस లోకి వెళ్ళిపోతూ ఉండేవారంట మధ్య మధ్యలో అప్పుడప్పుడు एक सप्ताह तक दीदी को उसी कमरे में रखा गया ऑब्जर्वेशन रूम लोने ఒక వారం రోజులు ఉంచారంట दीदी दीदी का हार्ट बहुत मजबूत था डॉक्टरों ने भी कहा कि इनका हार्ट तो हमारे से भी मजबूत है దీదీకి హార్ట్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉండేదంట డాక్టర్స్ కూడా అనేవారంట ఈమె హార్ట్ మా హార్ట్ కంటే కూడా చాలా మజబూత్గా ఉంది దృఢంగా ఉంది అనేవారంట బాగా పనిచేస్తుంది ఈమె హార్ట్ అని అనేవారంట డాక్టర్స్ दीदी लौकिक और अलौकिक बाप की बहुत लाडली थी दीदी लौकिक अलौकिक इधर తండ్రులు కూడా చాలా అల్లారు ముద్దు బిడ్డగా ఉండేవారు दीदी के प्रति अलौकिक और लौकिक परिवार का बहुत स्नेह था क्योंकि वे भी उतनी ही सबके प्रति स्नेही थी దీది పట్ల అలౌకిక పరివారము మరియు వాళ్ళ లౌకిక పరివారం నుండి కూడా చాలా స్నేహం ఉండేది దీది పైన ఎందుకంటే ఆమె కూడా అందరితో అంతే స్నేహిగా ఉండేవారు దీది గారు
दीदी और दादी का एक दूसरे में बहुत अलौकिक प्यार और आदर भी था. దీది మరియు దాది ప్రకాశమణి దాది వీళ్ళిద్దరికి పరస్పరం చాలా అలౌకిక ప్రేమ, చాలా రిగార్డ్ ఒకరి పట్ల ఒకరికి ఉండేదంట. दीदी और दादी को बाबा कहते थे कि देह दो है लेकिन आत्मा एक है. బాబా ఎప్పుడు అనేవారంట వీరిద్దరు దేహాలు రెండు కానీ ఆత్మ ఒకటే, దీదీది దాదీది అని అనేవారంట. ऐसा लगता था कि दीदी जी योग में है. भ्राता रमेश भाई तन अनुभव చెప్తున్నారు. भ्राता रमेश जी दीदी जी के बारे में अपना उद्गार इस प्रकार व्यक्त करते. ऑपरेशन होने के बाद दीदी का ब्लड प्रेशर बहुत ऊपर नीचे हो रहा था. దీది కోసం రమేష్ భాయ్ చెప్తూ ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆపరేషన్ అయిపోయిన తర్వాత దీదీకి బీపీ చాలా అప్ డౌన్ అవుతూ ఉందంట, బ్లడ్ ప్రెషర్. डॉक्टर भगवती जी दीदी जी के स्वास्थ्य की निगरानी कर रहे थे. డాక్టర్ భగవతి అని ఆమె చూస్తున్నారు దీదీజీ హెల్త్ చెకింగ్ అది ఆమె చూసుకుంటున్నారు అన్నమాట. ఆపరేషన్ కూడా ఆమె చేశారు దీదీజీకి. होम्योपैथी डॉक्टर उपाध्याय जी भी वहां आए थे. मैंने उनसे पूछा कि आपको क्या लगता है. హోమియోపతి డాక్టర్ ఉపాధ్యాయ జీ అని ఆయన కూడా అక్కడ వచ్చారంట. అంటే రమేష్ భాయ్ తీసుకొచ్చారేమో. దీదీని కల్పించి తర్వాత ఆయన అడిగారంట రమేష్ భాయ్, చూడండి మీకేమనిపిస్తుంది మేము చూస్తూ ఉంటే అని అడిగారంట. అంటే ఆరోగ్యం కోసం ఏమి అంచనా ఉంది మీకు అని. उन्होंने बताया कि अगर ब्लड प्रेशर कंट्रोल में आता है तो कुछ कर सकते, लेकिन शाम से ही ब्लड प्रेशर नीचे उतरने लगा. అయితే ఆ డాక్టర్ కూడా ఏమన్నారంటే, హోమియోపతి డాక్టర్ కూడా, ఒకవేళ బ్లడ్ ప్రెషర్ బీపీ కంట్రోల్లోకి వచ్చినట్లయితే ఏమైనా చేయగలం మనం, అది కంట్రోల్లో రాకపోతే కష్టము అన్నట్టు చెప్పారు ఆయన కూడా. కానీ ఆ రోజే సాయంత్రం నుండి ఇంక బీపీ డౌన్ అయిపోతూనే వచ్చింది అంట. ऊपर से भी शून्य और नीचे से भी शून्य तक पहुंच गया. కింద పైన లెక్క ఉంటుంది కదా బీపీ, పైన ఎంత నంబర్ కింద ఎంత నంబర్ అని. పైన కూడా జీరో, కింద కూడా జీరో వైపు వచ్చేస్తుందంట. जैसे जैसे ब्लड प्रेशर कम होता है वैसे वैसे हार्ट कमजोर होने लगता है. బీపీ అలాగా డౌన్ అవుతూ ఉంటే హార్ట్ కూడా వీక్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. डॉक्टर दवाई देने की कोशिश करते थे, लेकिन शरीर दवाई स्वीकार करने से इनकार कर रहा था. డాక్టర్ అయితే మెడిసిన్ ఇవ్వడానికి చాలా ప్రయత్నిస్తున్నా శరీరము దాన్ని తీసుకోవట్లేదంట, మెడిసిన్ని రిసీవ్ చేసుకోవట్లేదు. ఆఖిర్ దీదీజీనే శరీర్ छोड़ दिया. लास्ट की इनका शरीराన్ని విడిచిపెట్టేశారు దీదీజీ. आत्मा निकलने के बाद कोई भी उस शरीर को देखता था तो उसको लगता था कि अभी भी वे योग में ही हैं. ఆత్మ వెళ్ళిపోయే కూడా ఎవరు ఆ శరీరం వైపు చూసినా దీది వైపు అనిపించేదంటే ఇప్పుడు కూడా యోగంలోనే ఉన్నారు దీది అన్నట్టు అనిపించింది. ఈశ్వరీయ పరివార్ के प्रति अटूट स्नेह, ఈశ్వరీయ పరివారం పట్ల తెగని స్నేహం దీదీలో ఎలా ఉండేది అని నిర్వేర్ భాయ్జీ చెప్తున్నారు. भ्राता निर्वेर जी दीदी जी के प्रति अपनी श्रद्धा भाव इस प्रकार अभिव्यक्त करते हैं. दीदी में व्याधि को सहन करने की शक्ति बहुत थी. నిర్వేర్ భాయ్జీ చెప్తున్నారు దీదీలో వ్యాధిని సహించే శక్తి చాలా ఉండేది. जब से मैं उनको जानता हूँ तब से उनको ब्लड प्रेशर की बीमारी थी. నిర్వేర్ భాయ్ చెప్తున్నారు నాకు ఎప్పటి నుండి పరిచయం అయ్యారో దీది, నాకు పరిచయం అయ్యే టైంకి బీపీ ఉండేది దీదీకి. उसके लिए वे दवाई लेती थी और बार बार चेकअप कराना पड़ता था. బీపీ కోసం మెడిసిన్ కూడా వాడేవారంట దీది. మరి మాటి మాటికి బీపీ చెకప్ చేయించుకోవాల్సి వస్తూ ఉండేది. फिर भी वे सेवा बिना रह नहीं सकती थी. ఆమె ఆరోగ్యం ఎలా ఉన్నా సేవ లేకుండా ఉండలేకపోయేవారు దీదీజీ. वे दवाई भी इसी भाव से लेती थी कि मैं ठीक हो जाऊं और बाबा की सेवा में जल्दी तत्पर हो जाऊं. మెడిసిన్ వాడేవారంటే ఆ మెడిసిన్ కూడా ఏ భావంతో వాడేవారంటే దీదీజీ, నేను బాగుంటే బాబా సేవలో తొందరగా తత్పరురాలై సేవ చేయగలను,
సేవ చేయాలి కాబట్టి మెడిసిన్ వాడాలి అనే దృష్టితో వాడేవారు దీది. అంతేకాని మృత్యు భయం, నేను ఏమైపోతానని భయంతో కాదు, సేవ చేసేలాగా ఈ శరీరం నడవాలి కాబట్టి మెడిసిన్ అని వాడేవారు. जब उनकी तबीयत ज़्यादा खराब हो गई तो डॉक्टरों ने कहा कि दीदी को विश्राम चाहिए. ఎక్కువ చెడిపోయింది ఆరోగ్యము. అప్పుడు డాక్టర్స్ చెప్పారు दीदी विश्रांति కావాలి అని. इस कारण से बाबा के बच्चों के एक ग्रुप से वे मिल नहीं पाए. లాస్ట్లో అంటే ఆపరేషన్ అయినప్పుడు కూడా హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా గ్రూప్గా పిల్లలు వచ్చి కలిసేవారు కదా. అయితే లాస్ట్లోని రెస్ట్లో ఉండాలి దీది అని డాక్టర్స్ చెప్పడం వల్ల ఒక గ్రూప్ వచ్చారు కానీ వాళ్ళని దీది కలవడం అవ్వలేదంట. ये बात उनके मन में बार बार आती थी कि मैं ये ग्रुप से नहीं मिल पाई. అయితే దీది మనసులో ఇదే గడిగడికు తింటూ ఉండేదంట, నేను ఆ గ్రూప్ని కలవలేకపోయాను అని. ఏ బి జైసేకి సేవ కమ్ హో గయి, అంటే నేను చేసే సేవలే ఇది కూడా ఒక లోపం ఉండిపోయింది అన్నట్టు ఫీలింగ్ దీదికి, వాళ్ళతో నేను కలవలేదు అని. ఈశ్వరీయ పరివార్ కే ప్రతి ఉన్కా స్నేహ బహుత్. ఈ విధంగా ఈశ్వరీయ పరివారం పైన చాలా స్నేహం ఉండేది దీదికి. బాబా సే అవ్యక్త మిలన్ మనానే జబ్ పార్టీయాं आती थी उनसे मिले बिगर तथा उनको दृष्टि और टोली दिए बिगर उनको चैन नहीं आता था. బాబాతో అవ్యక్త మిలనం జరుపుకోవడానికి పార్టీలు మధుబన్లో వచ్చేవారు కదా, వచ్చే పార్టీల వాళ్ళని కలవకుండా, వారికి దృష్టి టోలీ ఇవ్వకుండా దీది ఉండలేకపోయేవారు. ఆమెకు మనశ్శాంతి ఉండేది కాదు. వచ్చే ప్రతి పార్టీని కలిసేవారు. మేము కూడా వెళ్ళాం కదా అప్పుడు, దీది దాది ఇద్దరు కూర్చునేవారు. హిస్టరీ హాల్లో కలిసేవారు అనమాట. అప్పుడు మెడిటేషన్ హాల్లోని పెద్ద క్లాస్, అందరూ కూర్చునే క్లాస్. హిస్టరీ హాల్లో గ్రూప్గా, అంటే ఇప్పుడు డైమండ్ హాల్లో క్లాస్ అయితే కాన్ఫరెన్స్ హాల్లో దాదీలతో కలుస్తారు కదా, అప్పుడు మేము హిస్టరీ హాల్లో కలిసేవాళ్ళం. ఒక్కొక్క ఊరు వాళ్ళు వేరువేరుగా అలాగ వెళ్ళి దీది దాదీలతో కలిసేవాళ్ళం. వెళ్ళి అప్పుడేంటి, ఇప్పుడు ఒకసారే కలుస్తారు. దాదీతో కలవడం అంటే కాన్ఫరెన్స్ హాల్లో సౌగాత్ తీసుకోవడం అని ఒకసారి. కానీ అప్పుడు అలా కాదు, వెళ్ళగానే మేము తలకు స్నానాలు చేసేసి తయారైపోయి దీది కలుస్తారు దాది అంటే పరిగెత్తి వెళ్ళిపోయేవాళ్ళం. అందరూ కూర్చొని హిస్టరీ హాల్లో కలిసేవాళ్ళం. అంటే వచ్చిన రోజు కలవాలి, మళ్ళీ రేపు వెళ్ళిపోతామంటే లేదా సాయంత్రం వెళ్ళిపోతామంటే ఆ రోజు కూడా వెళ్ళేటప్పుడు కూడా కలిసేవారు దీది దాది. గోసూన్ కమ్సూన్ టోలీ అని ఇచ్చేవారు. టోలీ అంటే అది టోలీ ఉండదు, మొదటి రోజు కలిసినప్పుడు టోలీ ఇస్తారు, లాస్ట్లో వచ్చేటప్పుడు కలిసినప్పుడు డైరీ ఇవి స్లోగన్ బోర్డులు ఇచ్చేవారు అని చెప్పాను కదా, సౌగాత్ ఇచ్చేవారు. సౌగాత్తో పాటు గోసూన్ కమ్సూన్ టోలీ అంటే ఏంటో తెలుసా, చిన్న కవర్లో ప్యాకింగ్ చేసి ఉండేది. అదేంటంటే ఏలకులు, పట్టిక పంచదార, బాదాము, పిస్తా ఇలాగా కొన్ని ఉండేవన్నమాట. ఇవి అది గోసూన్ కమ్సూన్ టోలీ అనేవారు. తొందరగా వెళ్ళండి, తొందరగా రండి అని టోలీ. అయితే నిర్వేర్ భాయ్ చెప్తున్నారు, ఈ విధంగా పార్టీల్ని కలవకపోతే దీదీకి ఆ మనస్సుకి శాంతి లేదన్నట్టు ఉండేది. అలా थोड़ी सी तबीयत ठीक होती ही वे सेवा में लग जाती थी. కొంచెం ఆరోగ్యం బాగైపోయినా సేవల వెంటనే ఇమిడిపోతూ ఉండేవారు. अंतिम दिनों में वे हर बात पर कहा करती थी कि इन बातों में क्या रखा, अब घर चलना है. ఆఖరి రోజుల్లో అయితే ప్రతి విషయంలో ఇదే మాట్లాడేవారు దీది. ఈ విషయాలన్నింట్లో ఏముంది, ఈ విషయాలన్నీ వద్దలండి, ఇప్పుడు మన ఇంటికి వెళ్ళిపోవాలి అనేవారంట దీది ఎక్కువగా. ऑपरेशन होने से पहले उन्होंने हम सभी से कहा था कि जैसे बाबा कहे जैसे बाबा करे. इस प्रकार वे अंतिम दिनों में बहुत उपराम रही. ఆపరేషన్ ముందు కూడా దీది ఇదే అందరితో అనేవారంట, బాబా ఎలా చెప్తే అలా, బాబా ఏం చేస్తే అది అని. ఈ రకంగా ఆఖరి రోజుల్లో కూడా ఉపరామంగా ఉన్నారు దీది. मैं समझता कि उनको आभास हो रहा था कि शरीर द्वारा अब अधिक सेवा लेना एवं कार्य करना कठिन है. అంటే ఆమె మాటలు ఉపరామ స్థితి చూస్తే ఇంటికి వెళ్ళిపోవాలి అనడము, అలాగే ఉపరామ స్థితి బాబా ఏది చేస్తుంది అని లోపల ఆమెకి ఫీలింగ్ ఉండేదేమో.
ఏమని ఈ శరీరం ద్వారా ఇప్పుడు ఇంకెక్కువ సేవ చేయించడం కష్టము అని ఏమైనా ఫీలింగ్ ఉండేదేమో. दीदी जी ने जो शिक्षाएं हमें दी, ऑपरेशन तो बड़ा था लेकिन इससे कोई डरने की बात नहीं थी। दीदी जी ने जो शिक्षाएं हमें दी और जिस मार्ग पर वे चली, उन शिक्षाओं और उस मार्ग पर उनके कदम पर कदम रखकर चलना ही उनके प्रति सच्ची శ్రద్ధాంజలి है। ఆపరేషన్ అయితే చాలా పెద్దదే, 5 గంటల సేపు జరిగింది అంట కదా ఆపరేషన్. కానీ అంత భయపడే ఆపరేషన్ కూడా కాదు అని డాక్టర్స్ చెప్పారు. అయినప్పటికీ మరి డ్రామాలో పాత్ర అలా జరిగింది. దీదీ ఇచ్చిన శిక్షణలు, దీదీ చూపించిన మార్గం పైన నడవడమే అడుగు వేసే అడుగు. ఆమె పట్ల మనం చూపించే శ్రద్ధాంజలి అని చెప్తున్నారు నిర్వేర్ బైజీ. తర్వాత दीदी जी के शरीर छोड़ने के बाद उनके बारे में अव्यक्त बाप दादा ने जो महावाक्य उच्चारे वे इस प्रकार है। दीदी जी శరీరం వదిలిన తర్వాత ఆ సీన్ కోసం, దీదీ కోసం అవ్యక్త బాప్ దాదా ఏవైతే మహావాక్యాలు ఉచ్చరించారో అవి ఈ విధంగా ఉన్నాయి. బాప్ దాదా ఏం చెప్పారు చూద్దాం. దీదీ కోసం, దీదీ శరీరం వదిలేక, जो सबको मीठी लगती वही बाप को मीठी लगेगी. ఎవరు అందరికీ మధురంగా అనిపిస్తారు, బాబాకు కూడా వాళ్ళే మధురం అనిపిస్తారు అన్నారంట బాబా. 2-3 दिनों में मन तेरा के बदले मेरा तो नहीं बना लिया. పరివారాన్ని అడుగుతున్నారు బాబా. దీదీ శరీరం వదిలేక వచ్చిన పరివారం ఉంటారు కదా మధుబన్లో, వాళ్ళందరినీ అడుగుతున్నారు, ఈ 2-3 రోజుల్లోని మీ మనస్సు నీది బాబా అని అర్పించిన మనస్సు నాది అని చేసుకోలేదు కదా అని అడుగుతున్నారు. ट्रस्टियों को डायरेक्शन है कि मन से सदा समर्थ सोचना है, तो व्यर्थ की मार्जिन है कि अव्यर्थ चला. ట్రస్టీలు మీరు, ట్రస్టీలకు డైరెక్షన్ ఏంటి? మనస్సుతో సదా సమర్థం ఆలోచించండి అని. వ్యర్థానికి మార్జిన్ ఇచ్చారా? మార్జిన్ ఉందా? అవకాశం ఉందా? వ్యర్థము నడిచిందా మీ మనసులో అడుగుతున్నారు. అంటే దీదీ శరీరం వదలడంతో వ్యర్థం ఏమైనా ఆలోచించారా అడుగుతున్నారు. ఆప్కి హింగేకి స్నేహ దిఖాయా. వ్యర్థం కాదు కానీ బాబా స్నేహము, అలా దుఃఖము అంటే స్నేహంతో దుఃఖం కలగడం, స్నేహం చూపించేము అన్నారంట. అనుకుని ఉంటారేమో మీరు అంటున్నారు బాబా. परिवार के स्नेह के धागे में तो सभी बांधी हुई, ये तो बहुत अच्छा. अगर स्नेह के मोती गिराए तो वो मोती अमूल्य रहे, लेकिन क्यों क्या के संकल्प से आंसू गिराए तो वे व्यर्थ के खाते में जमा हुए. పరివార స్నేహం యొక్క దారంలో అందరూ బంధింపబడి ఉండడం చాలా మంచిది. ఒకవేళ పరివారం అనే స్నేహంతోనే, దీదీ మీద ఉన్న స్నేహంతోనే మీ కంటి నుండి ముత్యాలు రాలేయి అంటే అవి అమూల్యమైన ముత్యాలు అయిపోతాయి. అలా కాకుండా ఎందుకు ఏంటి అనే సంకల్పాలతో ఒకవేళ కన్నీరు వచ్చింది మీ కంటి నుండి అంటే అది వ్యర్థం యొక్క ఖాతాలోకి జమ అయిపోతుంది. स्नेह के मोती तो आपकी स्नेही दीदी के गले में माला बन चमक रहे. స్నేహం యొక్క ముత్యాలైతే మీరిచ్చే స్నేహం యొక్క ముత్యాలు స్నేహి అయిన దీదీ మెడలో మాల అయి మెరుస్తూ ఉన్నాయి. ऐसे सच्चे स्नेह की मालाएं तो दीदी के गले में बहुत पड़ी है. ఇలాంటి సత్యమైన స్నేహం యొక్క మాలలు దీదీ మెడలలో చాలా పడ్డాయి. దీదీ శరీరం వదిలేక అక్కడ సీన్ చెప్తున్నారు బాబా. लेकिन 1% भी हलचल की स्थिति में आई, आंसू बहाए तो वे वहां दीदी के पास नहीं पहुंचे. కానీ ఎవరైనా ఒక్క శాతమైనా మనస్సు ద్వారా హల్చల్ యొక్క స్థితిలోకి వచ్చారు, 1% అయినా, అలాంటి హల్చల్ స్థితిలో వచ్చి కన్నీరు కార్చారు కొద్దిసేపుకైనా, 1% అయినా, అంటే ఆ స్నేహము దీదీ దగ్గర చేరదు. क्यों? ఎందుకు? वे सदा विजयी अचल अडोल आत्मा रही है और अब भी है. तो अचल आत्मा के पास हलचल वाले की याद पहुंच नहीं सकती. ఎందుకంటే దీదీ సదా విజయిగా అచల్ అడోల్ ఆత్మగా
ఉండేవారు, ఇప్పుడు కూడా ఉన్నారు. కాబట్టి అచల్ ఆత్మ అయిన దీది దగ్గరకు హల్చల్లో వచ్చే వాళ్ళ కన్నీరు, ఆ స్మృతి, హల్చల్లో ఉండే వాళ్ళు చేసే స్మృతి చేరదు అని చెప్తున్నారు. ఆమె అచల్, మీరు హల్చల్లో ఉండి ఏడ్చి చేసే స్మృతి ఆమెకు చేరదు అని చెప్తున్నారు బాబా. वो यहाँ की यहाँ ही रह जाती, मोतीबन माला में चमकती नहीं है. మీరు హల్చల్లో వచ్చి ఏడ్చినట్లయితే ఆ స్మృతి, ఆ స్నేహం ఇక్కడిక్కడే ఉండిపోతుంది. ఆమె దగ్గర ముత్యాలే మాలలో వెళ్ళి మెరవు ఈ కన్నీరు. जैसी स्थिति, जैसी पोजीशन वाली आत्मा, वैसी पोजीशन में स्थित रहने वाली आत्माओं की याद आत्मा को पहुंचती है. ఎలాంటి స్థితి, ఎలాంటి పొజిషన్ ఉండే ఆత్మయో దీది, అలాంటి పొజిషన్లో ఉండే ఆత్మల యొక్క స్మృతియే दीदी आत्मा को చేరుతుంది. स्नेह है, ये तो बहुत अच्छी निशानी है. स्नेह है तो अर्पण भी स्नेह करो ना. స్నేహం ఉంది దీది మీద, మంచిదే, చాలా మంచి గుర్తే ఇది. కానీ స్నేహం ఉంటే స్నేహాన్ని అర్పణ చెయ్యండి కదా, హల్చల్లో రాకూడదు కదా, ఎందుకు ఏంటి అని. जहाँ सच्चा श्रेष्ठ स्नेह है वहाँ दुख की लहर नहीं, क्योंकि दुखधाम से पार हो गया ना. ఎక్కడైతే సత్యమైన శ్రేష్టమైన స్నేహం ఉంటుందో అక్కడ దుఃఖయ కాలాలు రావు. ఎందుకంటే దుఃఖధామం నుండి తీరానికి వచ్చేస్తారు మీరు. मीठे मीठे उल्हाने भी सब पहुँचे. सभी का उल्हाना यही रहा कि हमारी मीठी दीदी को क्यों बुलाया. మధురాతి మధురమైన ఫిర్యాదులు కూడా అన్నీ చేరాయి బాబా దగ్గర. అందరి యొక్క ఫిర్యాదు ఇదే, మా మధురమైన దీదీని ఎందుకు పిలుచుకొని తీసుకెళ్ళిపోయారు బాబా అని. तो बाप दादा कहते हैं जो सबको मीठी लगती वही बाप को मीठी लगेगी ना. అయితే బాప్ దాదా చెప్తున్నారు, ఎవరైతే అందరికీ మధురంగా ప్రియంగా అనిపించేవారో బాబాకు కూడా వారే మధురంగా అనిపిస్తారు కదా. అగర్ ఆవశ్యకత హీ మీఠే కి హో తో और किसको बुलाएं. బాబాకు అవసరం ఉన్నదే మధురమైన పిల్లలు, అలాంటప్పుడు ఇంకొకరిని ఎవరిని ఎలా పిలుచుకెళ్తారు బాబా. మీఠే తే మీఠే కో హీ బులాయింగే నా. మధురాతి మధురమైన బచ్చి కాబట్టి ఆమెనే పిలుచుకొని తీసుకెళ్తారు కదా బాబా. అడ్వాన్స్ పార్టీ के लिए भाग्य विधाता बाप की भागीदार आत्माएं चाहिए. బాబా చెప్పారంటే అడ్వాన్స్ పార్టీ కోసం భాగ్య విధాత బాబాతో पार्टनर అయిన ఆత్మలు కావాలి. आप लोग ही सोचते हो और बार बार पूछते कि एडवांस पार्टी की विशेष आत्माएं अब तक गुप्त क्यों. మీరు ఆలోచిస్తూ ఉంటారు, గడిగడికి అడుగుతారు, అడ్వాన్స్ పార్టీలో విశేష ఆత్మలు ఇప్పటి వరకు గుప్తంగా ఎందుకున్నారు. తో ప్రత్యక్ష కర్నే చాతే ఉన్నా, వాళ్ళు ప్రత్యక్షం కావాలని ఆశిస్తున్నారు కదా మీరు. समय प्रमाण कुछ एडवांस पार्टी की आत्माएं श्रेष्ठ योग बल की श्रेष्ठ विधि को आरंभ करने वाली श्रेष्ठ आत्माओं का आह्वान कर रही हैं. ఇప్పటి సమయానుసారం అడ్వాన్స్ పార్టీలో ఉన్న కొంతమంది ఆత్మలు శ్రేష్టమైన యోగ బలం యొక్క శ్రేష్ట విధిని ఆరంభించే శ్రేష్ట ఆత్మల్ని ఆహ్వానిస్తున్నారు. అంటే అడ్వాన్స్ పార్టీ వాళ్ళు దీది లాంటి అలాంటి శ్రేష్ట యోగయుక్త ఆత్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు వాళ్ళ కార్యంలో చేరడానికి. ऐसे आदि परिवर्तन के विशेष कार्य आदि काल वाली आदि रतन आत्मा नहीं चाहिए. అడ్వాన్స్ పార్టీ వాళ్ళకు కూడా విశేషంగా వాళ్ళు చేసే కార్యం కోసం ఆది కాలం నుండి ఉన్న ఆది రత్నాలైన ఆత్మలు కావాలి. विशेष योगी आत्माएं चाहिए. योगी आत्मल कावाली एडवांस पार्टी वाले की, जो अपने योग बल का प्रयोग कर सके. వాళ్ళ యోగ బలాన్ని వాళ్ళు ప్రయోగం చేసేలాంటి ఆత్మలు కావాలి. భాగ్య విధాత బాప్ కి భాగీదార ఆత్మయే चाहिए. భాగ్య విధాత బాబాతో పార్ట్నర్గా పనిచేస్తున్న ఆత్మలు కావాలి. भाग्य विधाता ब्रह्मा को भी कहा जाता है. समझा क्यों बुलाए, ये सोचते हो यहाँ क्या होगा कैसे होगा. ब्रह्मा बाप अव्यक्त हुई है तो क्या हुआ और कैसे हुआ देखा ना. दादी को अकेले समझते हो. భాగ్య విధాత అంటే బ్రహ్మ బాబాని కూడా భాగ్య విధాత అంటారు, బ్రహ్మను కూడా. కాబట్టి బ్రహ్మతో పార్ట్నర్ అయి ఉండేవారు సాకారంలో. అవ్యక్తంగా భగవంతునితో భాగ్య విధాత శివ బాబాతో కూడా పార్ట్నరు.
అటువంటి వారు కావాల్సి వచ్చింది అడ్వాన్స్ పార్టీ వాళ్ళకు కూడా అంటున్నారు బాబా. అర్థమైందా ఎందుకు పిలిచారో బాబా దీదీని? ఇది ఆలోచిస్తున్నారా? ఇక్కడేమవుతుంది మరి, దీదీ వెళ్ళిపోయారు, ఇక్కడ ఎలాగవుతుంది మరి దీదీ లేకపోతే అని ఆలోచిస్తున్నారా? బ్రహ్మ బాబా అవ్యక్తమయ్యాక ఏమైంది, ఎలా జరిగింది చూశారు కదా, ఏది ఆగిపోలేదు కదా. దీదీ కూడా అవ్యక్తమయ్యాక అన్నీ అలాగే జరుగుతాయి. ఎలా జరుగుతుంది మరి, ఎలా దీదీ లేకపోతే అని ఆలోచించుకోండి. దాది ఒంటరైపోయారని మీరు అనుకుంటున్నారా? ప్రకాష్ మణి దాది ఒక్కరే ఉండిపోయారు, మన్మోహిని దీదీ వెళ్ళిపోయారు, మరి దాది ఒక్కరైపోయారు కదా అనుకుంటున్నారా? वो नहीं समझते, आप लोग समझते हो, ऐसे है ना। दादी की ओर इशारा करते हुए बाबा ने पूछा, आपकी डिवाइन यूनिटी नहीं है ना? దాది అలా అనుకోవట్లేదు నేను ఒక్కదాన్నే పోయాను అని, మీరందరూ ఆలోచిస్తున్నారు అలాగా, అంతే కదా అని దాదిని చూసి అడుగుతున్నారు బాబా. ప్రకాష్ మన్ దాది వైపు చూసి. అయినా డివైన్ యూనిటీ ఉన్నారు కదా ఇంకా మిగిలిన దాదీలు కూడా. కిస్లియే ఈ గ్రూప్ బనాయా, ఎందుకు ఈ గ్రూప్ తయారు చేశారు బాబా? చాలా మంది దాదీలు ఉండేవారు మేము జ్ఞానంలో వచ్చినప్పుడు, ఓ 10 మంది దాదీలైన గ్రూపు ఈ సంస్థను నడిపించడంలోని. అంటే వాళ్ళ జోన్ ఇన్ఛార్జీలుగా వాళ్ళు ఉండేవారు. మధుబన్లో అయితే దీదీ దాదీయే ఉండేవారు. అయితే దీదీ వెళ్ళిపోయి మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా దాదీలు, వాళ్ళు ముందుకు వస్తారు కదా అంటున్నారు బాబా. సదా ఏక్ దోకే సహయోగి బన్నేకే లియే, ఒకరికొకరు సహయోగిగా తయారవ్వాలనే కదా ఈ గ్రూప్ తయారు చేశారు బాబా, డివైన్ గ్రూప్. जब चाहो जिसको चाहो सभी सेवा के लिए जी हाजिर है. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎవరికి కావాలంటే వారికి సేవ ఇవ్వడం కోసం జీ హాజిర్ అని హాజరయ్యే వాళ్ళే కదా దాదీలు అని చెప్తున్నారు బాబా. మనోహర్ దాది, చంద్రమణి దాది వీళ్ళు బయట సేవల్లో ఉండేవారు. ఎప్పుడైతే దీదీ దేహం వదిలేరో అప్పుడు మనోహర్ దాదీని మధుబన్లో తీసుకొని వచ్చి పెట్టారనమాట దాదీ గారు. इन दादियों की आपस में बहुत अंदरूनी प्रीत है, आप लोगों को पता नहीं इसलिए समझते अभी क्या होगा. బాబా చెప్తున్నారు ఈ దాదీలకు పరస్పరంలో లోపల నుండి చాలా ప్రీతి ఉంది, మీ అందరికీ అది తెలియదు కదా. దాదీలు అంత ఐక్యమత్యంగా నడిచేవారు ఉన్నారు కాబట్టి ఏమి కష్టం ఉండదు, కార్యం అనేది మీకు అర్థం కాదు. ఇప్పుడు ఏమవుతుందని అందుకు మీరు ఆలోచించేస్తున్నారు. एक दीदी ने ये साबित कर दिखाया कि हम सभी आदि रतन एक हैं. దీది అందరినీ అలా కలిపి చూపించారు, మేము ఆది రత్నాలు అందరం ఒక్కటి అని. దిఖాయానా చూపించారు కదా దీది. ब्रह्मा बाप के बाद साकार रूप में नवरत्नों की पूज्य आत्माएं सेवा के स्टेज पर प्रत्यक्ष हुई तो 9 रत्न व 8 की माला सदा 1-2 के सहयोगी हैं. ब्रह्मा बाबा అవ్యక్తమైన తర్వాత సాకార రూపంలో 9 రత్నాలుగా పూజింపబడే ఆత్మలు, నవరత్నాల్లో ఉన్న ఆత్మలు సేవా స్టేజ్ పైన ప్రత్యక్షమయ్యారు. ఎవరు? దాదీలు. నవరత్నాలు అనండి లేదా అష్టరత్నాల మాలలో వచ్చే దాదీలు ఒకరికొకరు సహయోగి కార్యాన్ని చేపట్టారు, బాధ్యత చేపట్టారు. कौन है 8 की माला? जो ओटे सेवा में वो अर्जुन अर्थात अष्टमाला है. అష్టరత్నాల మాల ఎవరు వస్తారు? ఎవరైతే సేవలో విజయం పొందుతారో అర్జునులు అవుతారో వాళ్ళే अष्टरत्नाల్లో వస్తారు. तो सेवा के स्टेज पर अष्टरत्न 9 रत्न अपना पाठ बजा रहे हैं और पाठ बजाना ही अपना पाठ व अपना నంబర్ ప్రత్యక్ష करना है. కాబట్టి సేవా స్టేజ్ పైన అష్టరత్నాలు నవరత్నాల్లో వచ్చే వారందరూ తమ పాత్ర అభినయిస్తున్నారు. తమ పాత్ర అభినయించటము అంటే తమ నంబర్ని ప్రత్యక్షం చేయడము. बाप दादा ऐसा नंबर नहीं देंगे लेकिन पाठ ही प्रत्यक्ष कर रहा है. बाप दादा నంబర్ ఏమి ఇవ్వరు ఎవరికి, కానీ పాత్రయే ప్రత్యక్షం చేస్తుంది వీళ్ళు అష్టరత్నాలు అని. तो అష్టరత్న है आपस में सदा स्नेही और सहयोगी. కాబట్టి అష్టరత్నాలు మీరు దాదీలు పరస్పరం సదా స్నేహి మరియు సహయోగిలుగా ఉన్నారు కదా. इसलिए सदा आदि से सेवा के सहयोगी आत्माएं सदा ही सहयोग का पाठ बजाती रहेगी. ఆది నుండి సేవలో సదా సహయోగి అయిన ఆత్మలు సదా సహయోగం యొక్క పాత్ర అభినయిస్తూ ఉంటారు. సమझा?
और क्वेश्चन है ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మీ మనసులో? बताया क्यों नहीं ये క్వశ్చన్ है. ఎందుకు చెప్పలేదు दीदी వెళ్ళిపోయేటప్పుడు అనే ప్రశ్న ఉందా మీకు? बतलाते तो दीदी के योगी बन जाते. డ్రామా का విచిత్ర పార్ట్ है. బాబా ముందు ఎందుకో చెప్పలేదు దీది వెళ్ళిపోతారని కొంతమంది క్వశ్చన్ ఉంది మనసులో. బాబా చెప్తున్నారు ఒకవేళ ముందుగా దీది వెళ్ళిపోయేది ఉందని చెప్తే దీది యోగిగా అయిపోతారు మీరు, బాబా యోగి కారు మీరు, బాబా మీద యోగం ఉండదు. ఇంకా డ్రామా యొక్క విచిత్ర పాత్ర ఇది. విచిత్ర కా చిత్ర పెళ్లి నీకించా జాతా హై. విచిత్రం యొక్క చిత్రం ముందే తీయడం జరగదు. ఫోటో విచిత్రం యొక్క చిత్రాన్ని ఫోటోని ముందే తీసి చూపించారు బాబా. हलचल का पेपर अचानक होता है और अभी भी इस विशेष आत्मा का पाठ अभी तक जो आत्माएं गई उन्होंने न्यारा और प्यारा है. हलचल अच्छे पेपर కొంచెం అంటే మనకి అలజడి తెచ్చే పరీక్ష అకస్మాత్తుగానే వస్తుంది, చెప్పి రాదు. ఇప్పుడు కూడా ఈ విశేష ఆత్మ యొక్క పాత్ర ఇప్పటి వరకు ఏ ఆత్మలైతే వెళ్ళారో శరీరాలు వదిలి వాళ్ళందరికన్నా అతీతమైన ప్రియమైన పాత్ర ఏమిది అని చెప్తున్నారు బాబా. హర్ एक क्षेत्र में శ్రేష్ఠ ఆత్మ के साथ सहयोग की अनुभूति करते रहेंगे. ప్రతి క్షేత్రంలో కూడా ఈ శ్రేష్ఠ ఆత్మతోని సహయోగం యొక్క అనుభూతి చేస్తూ ఉంటారు. అడ్వాన్స్ పార్టీకి ఉంటుంది ఆమె సహయోగం, మీకు కూడా సహయోగం అనుభవం అవుతూ ఉంటుంది అంటున్నారు బాబా. ब्रह्मा बाप का अपना पाठ है, उन जैसा पाठ नहीं हो सकता, लेकिन इस आत्मा की विशेषता सेवा का उमंग उत्साह दिलाने में, योगी सहयोगी और प्रयोगी बनाने में सदा रही हैं. इसलिए इस आत्मा का ये विशेष संस्कार समय प्रति समय आप सबको भी सहयोगी रहने का अनुभव कराता रहेगा. ब्रह्मा बाबा యొక్క పాత్ర అతంది అలాంటి పాత్ర తయారవ్వదు. దీది అంటే అందరిది అలాంటి పాత్ర సెట్ అవ్వదు. కానీ దీది ఆత్మ యొక్క విశేషత ఏంటంటే సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాలు కలిగించడంలో, యోగి సహయోగి మరియు ప్రయోగిగా తయారు చేయటంలో సదా ఉండేవారు దీది. అందువలన ఈ ఆత్మ యొక్క ఈ విశేష సంస్కారం సమయ ప్రతి సమయం మీ అందరికీ కూడా సహయోగిగా ఉండడంలో అనుభవం చేయిస్తూ ఉంటుంది. అంటే దీది సేవ యొక్క ఉత్సాహం ఎక్కువ కాబట్టి సేవలో ఉండే మీకు ఆమె సహయోగం అనేది దొరుకుతూ ఉంటుంది అని చెప్తున్నాను బాబా. ఏ బి హర్ ఏక్ ఆత్మ కా అప్నా అప్నా విచిత్ర పార్ట్. ఇది కూడా ప్రతి ఆత్మ యొక్క తమ తమ విచిత్రమైన పార్ట్ ఉంది డ్రామాలో. నా భగవతి కా దోషే నా భగవాన్ కా దోషే. భగవతి యొక్క దోషము లేదు, భగవంతుడి దోషము లేదు అని చెప్తున్నారు బాబా. आज के संगठन में कमल बच्ची दीदी की लौकिक बाबी भी याद आई. ఈరోజు సంఘటనలో కమల్ మాత, కమల్ అంటే దీది గారి లౌకిక వదిన, ఆమె గుర్తొస్తున్నారు బాబాకు. చాలా సహయోగిగా ఉండేవారు ఆమె యజ్ఞానికి. బెగరీపాట్లో ఆమె సహయోగం ఎక్కువ దొరికేది బాబాకి. वो भी याद कर रहे हैं और जिन्होंने भी स्नेही श्रेष्ठ आत्मा के प्रति अपना सहयोग दिया उन अथक बच्चों को, चाहे यहाँ बैठे व नहीं भी बैठे, लेकिन सभी बच्चों ने शुभ भावना शुभ कामना और एक ही लगन से जो अपना स्नेह दिखाया वो बहुत ही श्रेष्ठ रहा. ఆమె కూడా అక్కడ నుండి జ్ఞాపకం చేస్తున్నారు కమల్ మాత. అందుకే బాబా కూడా గుర్తొస్తున్నారు ఆమె. ఎవరైతే స్నేహి శ్రేష్ఠ ఆత్మ పట్ల తమ సహయోగం అందించారో అటువంటి అలసట లేని పిల్లలకు ఇక్కడ కూర్చొని ఉన్నా దూరంగా ఉన్నా అందరికీ కూడా శుభ భావన శుభకామన, మరియు పిల్లలందరూ శుభ భావన శుభకామన చూపించారు. ఒకే లగ్నంతో తమ స్నేహాన్ని చూపించారు. చాలా శ్రేష్టమైన భావనలు ఉన్నాయి అందరివి పిల్లలవి. इसके लिए विशेष बाप दादा को दीदी ने कहा कि हमारी तरफ से स्नेही सेवादारी परिवार को याद और थैंक्स देना. మీ అందరి స్నేహం చూసి మీ సహయోగం చూసి దీది చెప్పారు బాప్ దాదాకు, బాప్ దాదా మీరు వెళ్ళినప్పుడు నా తరపున ఇలాంటి స్నేహి సేవాదారి పరివారానికి ప్రియ స్మృతులు మరియు థ్యాంక్స్ కూడా చెప్పండి నా వైపు నుండి. ఎవరెవరు సహయోగం ఇచ్చారో నాకు వారందరికీ థ్యాంక్స్ చెప్పండి అని చెప్పారు దీది అని చెప్తున్నారు బాబా.
तो दीदी का काम आज बाप दादा कर रहे, आज బాప్ దాదా సందేశ్ ఇవ్వని సందేశ్ దే రే. దీది ఇక్కడ ఉన్నప్పుడు బాప్ దాదా తరపున అందరికి సందేశం ఇచ్చేవారు కదా, ఇప్పుడు దీది తరపున సందేశం తెచ్చి బాప్ దాదా చెప్తూ ఉన్నారు మీకు. आज बाप दादा संदेश ही बन संदेश दे रहे हैं. बाप दादा संदेश है दीदी का సందేశం ఇస్తూ ఉన్నారు మీకు. जो हुआ बहुत ही రాజున్ से बड़ा డ్రామా हुआ. ఏది జరిగిందో చాలా రహస్యాలతో నిండిన డ్రామా జరిగింది ఇది. आप सबको दीदी प्रिय है और दीदी को सेवा प्रिय है, इसलिए सेवा ने अपनी तरफ खींच लिया. మీ అందరికీ దీది ఇష్టం, దీదీకి సేవ ఇష్టం, అందుకు సేవ అనేది లాక్కొని వెళ్ళిపోయింది దీదీని అని చెప్తున్నారు బాబా. जो हुआ बहुत ही परिवर्तन के पर्दे को खोलने के लिए अच्छी से अच्छा हुआ. ఏది జరిగిందో చాలా మంచి పరివర్తన యొక్క పరదాను తెరవడానికే అతి మంచి దృశ్యమే జరిగింది దీది వెళ్ళడం అనేది కూడా. నా భగవతి డాక్టర్ కా దోషే, నా భగవాన్ కా దోషే. భగవతి డాక్టర్ భగవతి యొక్క దోషము లేదు ఇందులో, ఆపరేషన్ చేసిన డాక్టర్ది భగవంతుని యొక్క దోషము లేదు ఇందులో. ఏటో డ్రామా కా రాజ్ హే. దీది శరీరం వదలడం అనేది డ్రామాలో ఉన్న రహస్యము. ఇస్మే నా భగవతి కుచ్ కర్ సక్తా, నా భగవాన్. దీనిలో డాక్టర్ భగవతి కూడా ఏం చేయలేదు, భగవంతుడు ఏం చేయలేరు. కभी भी उसके प्रति नहीं सोचना कि इसने ऐसा किया, ऐसा ऑपरेशन कर लिया, नहीं. उसका स्नेह లాస్ట్ తక్ भी माँ का ही रहा. ఎప్పుడు కూడా మీరు ఆమె పట్ల ఆలోచించకండి డాక్టర్ భగవతి కోసం, ఈమె ఇలా చేశారు, ఇలా ఆపరేషన్ చేసేసారు, ఇలా అవ్వకుండా ఉంటే బాగుండేది అలా అని ఆమె కోసం నింద వేయకండి. అలా లేదు, ఆమెకు లాస్ట్ వరకు కూడా ఒక తల్లి అనే భావంతో స్నేహం ఉండేది తెలుసా దీది పైన. इसलिए उसने अपनी तरफ से कोई कमी नहीं की. అందుకే భగవతి డాక్టర్ గారు కూడా తన వైపు నుండి ఏమీ లోపం చెయ్యలేదు అంటున్నారు బాబా. ఏతో డ్రామా కా ఖేల్ హే. దీది శరీరం వదిలేరంటే ఇది డ్రామా యొక్క ఆట, అంతేగాని డాక్టర్ భగవతి నుండి జరిగే తప్పేమీ లేదు అని చెప్తున్నారు బాబా. సంజా ఇస్లే కోయి సంకల్ప్ నహీ కర్నా. అర్థమైందా, అందుకని ఎటువంటి సంకల్పాలు చేయకండి. ఆ డాక్టర్ సరిగా ఆపరేషన్ చేయలేదేమో, లేకపోతే ఇంకేది అయిందేమో అలా ఆలోచన చేయకండి. ఆమె పాత్ర వహించారు, ఆమెదేమీ దోషం లేదు, ఇది డ్రామాలో పాత్ర అనుసారమే ఇది దేహం వదిలి వెళ్ళారు అని చెప్తున్నారు బాబా. అచ్చా, తర్వాత ఇంకా వేరే వాళ్ళ అనుభవం మనం ఎల్లుండి వింటాం. ఈరోజు దీది యొక్క అనుభవాలు కంప్లీట్ అయింది. తర్వాత ఇంకో దాదీల యొక్క అనుభవం వింటాము శుక్రవారం. రేపు అవ్యక్త బాప్ దాదా మహావాక్యాలు ఉంటాయి కదా, 69 రివైజ్ మురళి రేపు సాయంత్రం వ్యక్త మురళి. అచ్చా, ఓం శాంతి. రేపు అయితే దీదీ డే ఈరోజే జూలై 28 కదా, అయితే ఈరోజు బుధవారం, రేపే గురువారం పడింది కాబట్టి రేపు మనం బాబాకి సద్గురువారం సందర్భంగా పెట్టే భోగులోనే దీదీది కూడా స్పెషల్ భోగు మనం పెడుతున్నాం అన్నమాట. ఎవరైనా మరి దీదీకి మీ స్మృతులు చేరాలి, దీదీ దగ్గర నుండి వైబ్రేషన్స్ మనకి రావడం కోసం ఎవరైనా భోగులో కలుపుకోవాలనుకుంటే మీ సహయోగం కలుపుకోవచ్చు. ఓం శాంతి. हम हैं आत्मा तुम हो आत्मा, हम हैं आत्मा तुम हो आत्मा, आपस में भाई भाई, आपस में भाई भाई. हम हैं आत्मा तुम हो आत्मा, हम हैं आत्मा तुम हो आत्मा, आपस में भाई भाई, आपस में भाई भाई. बाबा कहते पढ़ो पढ़ाई, नहीं किसी से लड़ो लड़ाई. बाबा कहते पढ़ो पढ़ाई, नहीं किसी से लड़ो लड़ाई.
आत्मा तुम हो आत्मा, हम हैं आत्मा तुम हो आत्मा। आपस में भाई भाई, आपस में भाई भाई। बुरा न सुनना, बुरा न कहना, बुरा न सोचना, बुरा न देखना। बुरा न सुनना, बुरा न कहना, बुरा न सोचना, बुरा न देखना। सत्य बोल कर सतयुग लाना, शिव बाबा का प्यार पाना। हम हैं आत्मा तुम हो आत्मा, हम हैं आत्मा तुम हो आत्मा। आपस में भाई भाई, आपस